హాయ్ ఫ్రెండ్స్, దినార్ రేట్ అనేది రోజు రోజుకు భారీగా పెరిగిపోతా ఉంది. ఇంటి దగ్గర అప్పులు ఉన్న వాళ్ళకు ఇది మంచి సమయము. ఈ సమయంలో ఇప్పుడైతే గన అప్పులు తొందరగా తీర్చుకోవచ్చు. ఖర్చు కూడా ఎక్కువే ఉంటది. ఎందుకంటే దినార్ రేట్ పెరిగే కొద్దీ మన ఇండియా కరెన్సీ అనేది డౌన్ అయిపోతా ఉంటది. మన రూపాయి విలువ అనేది పడిపోతాది. ఇండియాలో కూడా ఏమన్నా వస్తువులు కొనాలన్నా కూడా రేట్లు కూడా ఎక్కువే ఉంటాయి. మనము ఇంటి దగ్గర ఖర్చు కొద్దిగా తగ్గించుకొని మనకున్న సమస్యలు తీర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈరోజు ఒక దినార్ వచ్చి ₹305.18 ఉంది. ఈరోజు ఒక్క దినారే 50 దినార్లు ఇంటికి వేసినా కూడా ఇప్పుడు 15,000 చిల్లర పోతుంది. 100 దినార్లు అయితే 30,000 చిల్లర ఇంటికి పంపించచ్చు. ఇప్పుడు అంత రేటు ఉంది బ్యాంక్ రేటు. ₹1,00,000 ఇంటికి పంపించాలంటే 326 దినార్లు 327 దినాలు బ్యాంకుల్లో వేసామంటే ₹1,00,000 ఇంటికి పంపించచ్చు. 2 నెలలు జీతం ఎత్తి పెట్టుకున్నా కూడా 70,000 ఇంటికి పంపించచ్చు. ఇప్పుడు 2 నెలలు జీతం మనం ఖర్చు పెట్టకుండా 2 నెలల జీతం మన దగ్గర పెట్టుకున్నా కూడా 70,000 ఇంటికి వేయచ్చు. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఇంటి దగ్గర అప్పులు కూడా తొందరగా తీరిపోతాయి. చాలా తొందరగా తీర్చుకోవచ్చు. దినార్ రేట్ అయితే కనుక చాలా ఎక్కువ పెరిగింది. కొందరు ఏం చేస్తారంటే కువైట్లో అనవసరమైన ఖర్చులు పెడతా ఉంటారు. అనవసరమైన వస్తువులన్నీ కొంటా ఉంటారు. లేడీస్ అయితే ఇంక చెప్పాల్సిన పనే లేదు. ఆ సీర బాగుంది, ఈ సీర బాగుంది, ఆ డ్రెస్ బాగుంది, ఆ క్రీమ్ బాగుంది, ఈ క్రీమ్ వాడదాం, అది వాడదాం, ఇది వాడదాం, ఆ సీర కొందాం, ఈ డ్రెస్ కొందాం అనేసి డబ్బులన్నీ ఇక్కడ వేస్ట్ చేస్తూ ఉంటారు. చాలా మంది లేడీస్ అయితే కనుక కొద్దిగా ఆలోచించి డబ్బులు ఖర్చు పెట్టేది తగ్గించారంటే కనుక చాలా చాలా మంచిది. మనం ఇంటి దగ్గర మనకున్న సమస్యలు తొందరగా తీర్చుకోవచ్చు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటేనే మనం ఇక్కడికి వస్తాం. మన సమస్యలు తీరాలంటే ఇదే మంచి అవకాశం. ఒకప్పుడు 2018లో నేను కొత్తగా కువైట్కి వచ్చినప్పుడు ఒక దినారు మన ఇండియా కరెన్సీలో ₹220, ₹25 ఉండింది 2018లో. ఇప్పుడు వచ్చి ఒక దినారు ₹305 చేరింది. అంటే దగ్గర దగ్గర ₹80 పైన పెరిగిపోయింది రేటు. ₹85 దాకా పెరిగింది. ₹85, ₹90 బ్యాంక్ రేటు పెరిగింది. ఒక 6 సంవత్సరాల్లోనే, 5.5 సంవత్సరంలోనే ఎంత పెరిగిందో చూడండి. చాలా ఎక్కువ పెరిగింది బ్యాంక్ రేట్ అయితే. చాలా చాలా బాగుంది ఇప్పుడు బ్యాంక్ రేటు. ఎవరైనా ఇంటికి డబ్బులు పంపించుకోవాలి, ₹1 సంపాదించుకోవాలంటే ఇదే మంచి అవకాశం. అయితే ఇండియాలో కూడా మన రూపాయి విలువ పడిపోతుంది. మనం ఇంటి దగ్గర ఏదైనా ఒక రైస్ ప్యాకెట్ కొనాలన్నా, ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా, ఏది కొనాలన్నా కానీ రేట్లు కూడా ఆటోమేటిక్గా పెరిగి ఉంటాయి. ఎప్పుడైతే మన రూపాయి వాల్యూ తగ్గుతుందో వస్తువుల రేట్లు కూడా పెరుగుతూ వస్తాయి. అందుకే మనం ఇంటి దగ్గర ఖర్చు తగ్గించుకుంటే మనకున్న సమస్యలు తీర్చుకోవచ్చు. ఇంకా బంగారం విషయానికి వస్తే ఈరోజు రేటు 1 గ్రామ్ 22 క్యారెట్ల బంగారం 41 దినారు 800 చిల్లర ఉంది. 41 దినారు 800 చిల్లర ఉంది. నిన్నైతే 40 దినార్ల రూబా ఉండింది. ఈరోజు అయితే 41 దినారు 800 చిల్లరకు చేరింది. 800, 700 ఉంది సంథింగ్. మీకు స్క్రీన్ పైన పెడతా చూడండి రేటు. 41 దినార్ చిల్లర ఉంది. 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం కొనాలంటే, వస్తువు రూపంలో ఉండే గోల్డ్ కొనాలంటే ఖచ్చితంగా 1,30,000 దాకా అవుతుంది. ఈ టైంలో మనం బంగారం కొంటే, ఈరోజు రేపు బంగారం కొంటే 1,30,000 వరకు అవుతుంది 10 గ్రాముల బంగారం కొనాలంటే. 22 క్యారెట్ల బంగారం వస్తువు రూపంలో ఉండేది 22 క్యారెట్లు కాబట్టి మనం ఏవి కొనాలంటే వస్తువులే కొంటాం కాబట్టి ఇప్పట్లో అయితే 10 గ్రాముల బంగారం 1,30,000 దగ్గర దగ్గర పడుతుంది. నేను యావరేజ్గా చెప్తున్నా, కరెక్ట్గా చెప్పలే. 1,000 ఇటోటో అవుతుంది. బంగారం రేటు కూడా ఇప్పటికైతే పర్లే. ఒక నెలకు ముందు అయితే కనుక, యుద్ధం మొదలు అవ్వక ముందు అయితే కనుక 1 గ్రాము బంగారం 50 దినార్లకు వెళ్ళిపోయింది. 10 గ్రాములు బంగారం కొనాలంటే 500 దినార్లకు వెళ్ళింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు కొనాలంటే 500 దినార్ల కాడికి వెళ్ళింది. అంటే అప్పటికి దగ్గర దగ్గర 1,50,000 చేరిపోయింది బంగారం. అలాంటిది ప్రజెంట్ ఇప్పుడు 1,30,000, 1,25,000 ఈ మధ్యలో ఉంది. ఎవరైనా బంగారం కొనాలన్నా కూడా కొనండి. ఇంకా తగ్గుతుందేమో అని మనం ఆలోచించామంటే మళ్ళీ పెరుగుతుంది బంగారం. ఖచ్చితంగా పెరుగుతుంది. బంగారం అయితే కంపల్సరీ మళ్ళీ పెరుగుతుంది. 99% బంగారం పెరుగుతుంది, తగ్గదు. ఒకవేళ తగ్గినా దినారు 2 దినాలు తగ్గచ్చు, లేదంటే పెరగచ్చు ఇంకెక్కువే. తగ్గేదైతే ఉండదు. ఈరోజైతే కువైట్లోని బంగారం అలాగే దినార్ రేటు గురించి తెలుసుకున్నారు కదా. మళ్ళీ రేపటి వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ యుద్ధం కారణంగా కువైట్లో కూరగాయలు కొనాలంటే 10 దినార్ల నోటు ఎత్తుకుమ్మినా కూడా సరిపోవడం లేదు. నిన్న ఓన్లీ ఒక 5-6 రకాల కూరగాయలు తీసుకొని వచ్చాను నేను. 8 దినార్ల 300 ఫిల్స్ అయినాయి. మన ఇండియా కరెన్సీలో ₹2,150 దగ్గర దగ్గర అయినాయి. అవి అర్ధ కిలో కూరగాయలు తీసుకునే దానికి ₹2,150 అయినాయి నిన్న. చూడండి ఎంత రేట్లు ఉన్నాయో చూడండి. అవి మళ్ళీ నెలంతా కూడా రావు. 10 రోజులు వస్తాయి. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ తెచ్చుకోవాలి. మళ్ళీ 2,000 పెట్టాలి. కువైట్లో కూడా పోను రేట్లు అనేవి ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు తగ్గుతాయి. కానీ యుద్ధం ఆగకపోతే గన కూరగాయ రేట్లు, ప్రతి ఒక్క వస్తువు కూడా రేట్లు భారీగా పెరుగుతాయి ఇక్కడ కూడా. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఓపెన్లో లేదు. వీళ్ళు దిగుమతి చేసుకోవాలంటే ఇప్పుడు ఫ్లైట్లు లేవు కాబట్టి సౌదీ మీదుగా రావాలి. ఇండియా నుంచి సౌదీ రావాలి, సౌదీ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి రావాలి కాబట్టి ఖచ్చితంగా ఖర్చు అనేది ఎక్కువే పెట్టుకోవాలి. కాబట్టి వీళ్ళు కూడా డబ్బులు ఎక్కువ పెట్టే దిగుమతి చేసుకుంటారు కాబట్టి రేట్లు కూడా ఎక్కువే పెట్టాల్సి ఉంటుంది మనం తీసుకోవాలంటే. షార్ట్ వీడియో పెట్టా చూడండి, కువైట్లో కూరగాయ ధరలు ఎలా ఉన్నాయని ఒక షార్ట్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్
ఈ వీడియో కింద ఇస్తా, చూడండి మీరు మర్చిపోకుండా. మీకు ఒకసారి ఆ రేట్లు చూసి మీరే షాక్ అయిపోతారు. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.